శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 24వ తేదీ 1వ నెల 2025 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పౌష్యమాసం కృష్ణపక్షం దశమి తిథి సాయంత్రం 5 గంటల 3 నిమిషాల వరకు. తదుపరి ఏకాదశి. అనురాధ నక్షత్రం తెల్లవారుజామున 5 గంటల 3 నిమిషాల వరకు. తదుపరి జ్యేష్ఠ నక్షత్రం. వృద్ధియోగం తెల్లవారుజామున 3 గంటల 56 నిమిషాల వరకు. తదుపరి ధ్రువం యోగం. విష్టికరణం సాయంత్రం 5 గంటల 3 నిమిషాల వరకు. తదుపరి భవకరణం. అమృత ఘడియలు సాయంత్రం 6 గంటల 7 నిమిషాల నుండి 7 గంటల 51 నిమిషం వరకు. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 1 నిమిషం నుండి 9 గంటల 46 నిమిషాల వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషాల నుండి 1 గంట 33 నిమిషాల వరకు. నేటి వర్జ్యం ఉదయం 7 గంటల 42 నిమిషాల నుండి 9 గంటల 26 నిమిషాల వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఇక నేటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి చూచినట్లయితే ఈనాడు శుక్రవారం, అలాగే దశమి ఏకాదశి తిథుల మేలు కలయిక ఈనాడు. దాంతోపాటు అనురాధ నక్షత్రం. మిత్రం మైత్రం అనురాధం అనురాధస్య సంజ్ఞకం అని ఈ అనురాధ నక్షత్రానికి మిత్ర అనేటటువంటి దేవత అధిష్టానంగా ఉంటాడు. చాలామంది మహానుభావులు ఈ అనురాధ నక్షత్రంలో వారు ప్రభవించారు. అటువంటి వారిలో నడిచే దైవంగా అపర శంకరావతారులుగా చెప్పబడేటటువంటి కంచి పరమాచార్య స్వామి వారి జన్మ నక్షత్రం ఈనాడు. మనకి సంప్రదాయంలో వ్యక్తులను చాలా మహత్తు కలిగినటువంటి దేవతా తత్వాన్ని కలిగినటువంటి ఆ వ్యక్తులనే మనం దైవంగా భావన చేస్తూ ఉంటాం. కంచి పరమాచార్య స్వామి వారు దైవత్వం ఉన్నటువంటి మహానుభావులు, దేవతాంశలో ప్రభవించినటువంటి గురువులు వారు. వారు అనేక ధర్మాలను జాతికి బోధించినటువంటి వారు. ఏ గురువు చెప్పినా, ఏ మహానుభావుడు చెప్పినా ఒకటే చెప్తారు. నేను అనేటటువంటి భావన వదిలేసి భగవంతుడే సకల చైతన్య రూపుడు, సమస్త శుభాలను ఇచ్చేటటువంటి వాడు, సమస్త లోకాలకు మూలమైనటువంటి వాడు అనేటటువంటి భావన మన హృదయంలో ఉంటే చాలు. అలాగే భగవంతుడు ఎక్కడున్నాడు అంటే ఎక్కడో ఉన్నాడు అనేటటువంటి భావన కాకుండా వేదంలో చెప్పినట్టుగా అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మను, నాలో బ్రహ్మ ఉన్నాడు, నేను కూడా భగవంతుడి యొక్క స్వరూపమే అనేటటువంటి భావన చేస్తూ వేదం ఇంకొక మాట చెప్పింది. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. ఈ భగవంతుడు ప్రాణశక్తి స్వరూపంగా ఈ దేహంలో కొలువై ఉన్నాడు. భగవంతుడు కొలువైనటువంటి ఈ దేహమే దేవాలయం. ఈ జీవుడే సనాతనమైనటువంటి దైవం. చూడండి, ఈ దేహంలో ఇప్పుడుండి ఈ దేహాన్ని వదిలేసిన తర్వాత వెళ్ళేవాడు కాదు. ఆయన సనాతనుడు, నిత్యనూతనుడు. అనేకమైనటువంటి దేహాలను ధరించి వచ్చాడు. భగవద్గీతలో చెప్తారు, వాసాంసి జీర్ణాన్ని యథా విహాయాని, జీర్ణమైనటువంటి వస్త్రాన్ని వదిలి కొత్త వస్త్రాన్ని ధరించినట్టుగా ఈ జీవుడు కూడా అనేక దేహాలను ధరించి వాటిని వదిలి కొత్త దేహాలను ధరిస్తూ ఉంటాడు. అట్లాగా ఈ జీవం అనేటటువంటి ఈ జీవుడు సనాతనమైనటువంటి దేవుడు. త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం, ఇది శాశ్వతమని. ఇంకా ఈ సంసారం, ఈ భార్య పుత్రులు, ఇవన్నీ ఇహలోక సౌఖ్యాలనే శాశ్వతం అనేటటువంటి అజ్ఞానాన్ని, ఆ అజ్ఞానం అనేటటువంటి నిర్మాల్యం అంటే, దీన్ని నిర్మాల్యం అంటే ఏమిటంటే వాడినది అని అర్థం అన్నమాట. అంటే మనం ఉపయోగించేసాం. అటువంటి ఈ నిర్మాల్యాన్ని గనక త్యజేత్, వదిలేసినట్లయితే, సోహం భావేన పూజయేత్, నేనే దైవం అనేటటువంటి భావనతో భావించమని, జీవించమని భగవంతుడు చెప్పినటువంటి మాటనే గురువులు ప్రబోధించారు. కంచి పరమాచార్య స్వామి వారు కూడా అనేకమైనటువంటి ధర్మాలను చాలా సులభంగా జాతికి అందించినటువంటి మహానుభావులు. వారు ప్రభవించినటువంటి ఈ అనురాధ నక్షత్రం నాడు, ఈ శుక్రవారం నాడు అమ్మవారి యొక్క అర్చన, ముఖ్యంగా శనైశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ, అమ్మ అనుగ్రహం ఉంటే సమస్త గ్రహదోషాలు కూడా తొలగిపోతాయట. అటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాల్లో ఖడ్గమాల పారాయణ చాలా విశేషమైనది. సమస్త ఈతి బాధలను ఖండించేటటువంటి ఖడ్గము ఈ ఖడ్గమాల. శుభాలకు నిలయం ఈ ఖడ్గమాల. అటువంటి ఖడ్గమాల స్తోత్రాన్ని ఈనాడు పఠించి అందరూ అమ్మ యొక్క కృపకు, అనురాధ నక్షత్రానికి అధిష్టానమైనటువంటి శనైశ్వరుడి యొక్క దివ్య కృపకు పాత్రలవుతారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ యోగాలని,
అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభ ఫలితాలను ఇస్తుందో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే అన్ని పనులు సక్రమంగా నెరవేరుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ దశమి, శుక్రవారం, నక్షత్రం అనురాధ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడు వక్రీకరించున్నాడు, మిథునంలో కుజుడు వక్రీకరించున్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, వృశ్చికంలో చంద్రుడున్నాడు, ధనుస్సులో బుధుడున్నాడు, మకరంలో రవి ఉన్నాడు, కుంభంలో శుక్రశనులుంటే మీనంలో రాహు ఉన్నాడు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి లాభం గురించిన ఆలోచన విశేషంగా ఉంటుంది. ఆర్థికమైనటువంటి లాభాలని మధ్యమ స్థాయిలో పొందగలుగుతారు కూడా. వ్యాపార స్థలాన్ని మార్చాలనేటటువంటి తాత్కాలికమైన ఆలోచనకు వస్తారు. దానికి సంబంధించిన ప్రణాళికల్ని వేసుకుంటూ ఉంటారు. ముఖ్యులైనటువంటి వారిని, ఆ రంగంలో అనుకూలురు, ఆ రంగంలో విశేష అనుభవము కలిగినటువంటి వారిని సంప్రదిస్తూ కనిపిస్తారు వ్యాపార అభివృద్ధి కోసమని. అవన్నీ కూడా ప్రత్యేకంగా ఒక విధమైనటువంటి ఆలోచనలో ఉంటూ ఉంటాయి. దూరపార ప్రయాణాలని కూడా చేస్తూ ఉండొచ్చు. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు మహాలక్ష్మీదేవిని గంధజలాలతో అభిషేకించినట్టయితే వ్యాపారంలో ఆర్థిక లాభం విశేషంగా ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ధైర్యంగా ఉంటారు, శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. ఏ విధమైనటువంటి వాద ప్రతివాదాలు లేకుండా ఉండేలా ఉద్యోగాన్ని జాగ్రత్తగా పరీక్షించుకుంటూ కనిపిస్తారు. ముఖ్యంగా చిత్రలేఖనం, గణితం, సాహిత్యం, సంగీతం మొదలైనటువంటి విద్యా ఇతరమైనటువంటి ఆ రంగాల్లో చక్కనైనటువంటి బహుమతుల్ని పొందగలిగిన ప్రావీణ్యాన్ని సంపాదించుకోగలుగుతారు. పైగా పెద్ద పెద్ద సదస్సుల్లో గుర్తింపుని పొందే అవకాశం కూడా ఉండొచ్చు. న్యాయస్థానంలో తీర్పు ఏ విధంగా ఉంటుందా అనే మానసికమైనటువంటి భయంతో ఉండే అవకాశం ఉంది. అయితే న్యాయస్థానంలో అనుకూలమైనటువంటి ఫలితమే లభిస్తుంది తప్ప వ్యతిరేక ఫలితం లభించే అవకాశం ఏమాత్రమూ లేనే లేదు. శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు ధనలక్ష్మీదేవిని ఆవు పాలతో అభిషేకించినట్లయితే ఆర్థిక అకస్మాత్ ధనలాభం ఉండే అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ జాగరూకతని పాటిస్తూ ఉంటారు. మాట పడకుండా, మాట అనకుండా చాలా జాగ్రత్తగా తోటి ఉద్యోగులతోనూ క్రింది ఉద్యోగులతోనూ కూడా వ్యవహరిస్తూ ఉంటారు. పైనున్నటువంటి అధికారులతో ఏ విధమైన వాద ప్రతివాదాలు లేకుండా ఉండేలా ముందే తగినటువంటి జాగ్రత్తలన్నింటినీ కూడా తీసుకోగలుగుతారు, తీసుకుంటారు కూడా. వివాహాది ప్రయత్నాల్ని తమ ఇంట్లో ఉండేటటువంటి అవివాహితుల నిమిత్తం చేస్తారు. కలిసొచ్చే అవకాశం కూడా స్పష్టంగా గోచరిస్తోంది. వీలైనంత తొందరలో వివాహాలని పూర్తి చేయడం, బాధ్యతని సంపూర్ణం చేసుకోవడం ఎంతైనా అవసరం ఈ రాశి వారికి ఈ రోజున. శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు వరలక్ష్మీదేవిని పుష్పజలాలతో అభిషేకించినట్టయితే వ్యాపారంలో శుభవార్తని వింటారు. అనుకోని ఆర్థిక లాభం ఉండే అవకాశం ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విషయము తెగదు,
ఏ విషయము తెగకుండా ఉండదు. అలా సాగుతూనే వెళుతూ ఉంటుంది ప్రతి పని కూడా. ఈ కారణంగా ఈ పని అయిందని, ఆ పని మధ్య దశలో ఉందని, ఆ పని అసలు ప్రారంభింపబడనే లేదని స్పష్టంగా చెప్పేందుకు తగిన అవకాశం ఏమాత్రం ఉండకపోవచ్చు. దీని కారణంగా భార్యాభర్తల్లో చిన్నమైనటువంటి కీచులాటలు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడుకోవడం అవసరం. ఆర్థికమైనటువంటి స్థితి బాగా ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి సంస్థ తెలియకో పెట్టుబడిని పెట్టడం కోసమని తాత్సారం చేసే విధానం గోచరించవచ్చు. శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు సౌభాగ్యలక్ష్మీదేవిని ఫలరసాలతో అభిషేకించినట్లయితే విదేశీయాన సౌకర్యంతో పాటు ఆర్థిక వసతి కూడా లభించే అవకాశం ఉంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉంటారు. మానసికంగా భయం ఏమాత్రమూ లేనటువంటి తనంతో ఉంటారు. శారీరకంగా ఉత్సాహంగా కూడా ఉంటారు. తమదైనటువంటి సంస్థ వ్యాపారాన్ని పెంపొందించుకోవడం కోసమని విశేష ప్రయత్నాల్ని చేస్తూ ఉంటారు. 10 మంది పెద్దల్ని కలుస్తూ ఉంటారు కూడా. అన్నిటి వల్ల చక్కనటువంటి ఫలితం ముందు నాటికి లభించే అవకాశం బాగా గోచరిస్తోంది. తమది కానటువంటి ఆస్తిని, తమది కానటువంటి పత్రాలని ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఎవరివి వారికి ఇచ్చేయడం మంచిది తప్ప అందరివి తమ దగ్గర భద్రత కోసమో లేక మరేదో కారణాల వల్ల ఉంచుకోవడం ఏమాత్రము సరైనవని కాకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు వైభవ గణపతిని పూజించి పటిక బెల్లాలు నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి అవుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే న్యాయస్థానానికి సంబంధించినటువంటి తీర్పు పరమ అనుకూలంగా ఉండేటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి లాభాన్ని ఎదురు చూస్తూ కనిపిస్తారు ఈ రాశివారు. ఆర్థిక లాభం కూడా అనుకున్నంత పెద్దగా ఉండనటువంటి కారణంగా నిరుత్సాహం అయితే పడరు, కానీ అనుకున్నంత రాబోయేంత ఉత్సాహం మాత్రం వారికి ఉండకపోవచ్చు. కుటుంబంలో ఉండే ఒకరికి వివాహానికి సంబంధించినటువంటి శుభవార్త వినే అవకాశం ఉంది కాబట్టి అనుకూలంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. సగం కట్టినటువంటి ఇంటిని కొనసాగించడం అనేటువంటి ఆలోచనలో ఉంటూ ఎక్కువ మొత్తాన్ని దానికి వినియోగిస్తూ కనిపిస్తారు ఈ రాశివారు. ఏ విధమైన వ్యతిరేక భావము లేనటువంటి కారణంగా కుటుంబం మొత్తం అన్యోన్యంగా ఉండే కారణంగా బంధుమిత్రులు కూడా వ్యతిరేకించినటువంటి కారణంగా అనుకున్న ప్రతి పని కూడా అవుతూనే ఉంటుంది. అయితే కొద్ది ఎక్కువ సమయం పట్టిందేమో అని అనిపించేలా కార్యసమాప్తి అయ్యే అవకాశం గోచరిస్తోంది. శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారు గజలక్ష్మీదేవిని పసుపు జలాలతో అభిషేకించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్టయితే నూతన ఉద్యోగ ప్రాప్తి జరుగుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాటలో పట్టుదల భావం గోచరిస్తూ ఉంటుంది. దేనికి భయపడనటువంటి విధానం గోచరిస్తుంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు కూడా వినయం దాదాపుగా ఉండకపోవచ్చు. మధ్యలో విధేయతాభావం ప్రదర్శించినప్పటికీ కూడా అధికారులకి వీరి గురించి తెలియవలసినంతగా తెలిసిపోయే అవకాశం స్పష్టంగా ఉంది. దూరభార ప్రయాణాలను చేయడానికి ఇది ఏమాత్రం అనుకూలమైనటువంటి సమయం కాదు. ఆ కారణంగా అవకాశం ఉన్నంతలో ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం శ్రేయస్కరం. ముఖ్యంగా బంధుమిత్రులు అలాగే ఇతరులైనటువంటి ఆప్తులు వచ్చి కుటుంబానికి సంబంధించిన విషయాలని తెలుసుకోవడం కోసమని ప్రయత్నాన్ని చేస్తూ ఉంటే చెప్పకపోవడం శ్రేయస్కరం తప్ప దాన్ని వంకరగా చెప్పడమో మరోలా చెప్పదలచడమో సరి కానే కాదు. స్పష్టత చాలా ప్రధానమనే మాటని ఈ రాశివారు బాగా గుర్తుంచుకోగలగాలి. శుక్రవారం సందర్భంగా తులారాశివారు సంతాన లక్ష్మీదేవిని పూజించి కొబ్బరికాయల నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన గృహ లాభం కలిగే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. పసుపచ్చ కలిసి వచ్చేటటువంటి రంగు. అదృష్ట సంఖ్య 5.
ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి లాభాన్ని పొందగలుగుతారు. సంస్థాగతమైనటువంటి ఆదాయం ఏదైనా ఉన్నట్లయితే తప్పక పెరిగే అవకాశం ఉండొచ్చు. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం మధ్యమంగా ఉండే అవకాశం ఉంది తప్ప స్పష్టంగా విశేషంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. చేసేటటువంటి వ్యాయామం మరింతగా చేసినట్లయితే సర్వ ఆరోగ్యము కూడా అనుకూలత దిశగా ఉండే అవకాశం గోచరిస్తుంది. వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి కావలసిన సొమ్మున్నప్పటికీ కూడా తగినంతటి ధైర్యం చేయలేకపోవడం, సరైనటువంటి సంస్థ ఏది కనిపించకపోవడం కారణంగా సొమ్ముగానే ఉండిపోతుంది తప్ప పెట్టుబడి రూపంలో చేరే అవకాశం ఉండకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు ఇచ్చురసాలతో అంటే తేనెతో అభిషేకాన్ని అమ్మవారికి చేసి గోధుమ రవ్వ ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే న్యాయస్థానంలో విజయలాభంతో పాటు ఆర్థిక వసతి కూడా ఏర్పడుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాటలో కటువుతనం గోచరిస్తుంది. అన్ని పనులు చేయగలవు అనేటటువంటి అహంకార భావన హెచ్చుగా గోచరిస్తూ ఉంటుంది. అమాయకత్వం కారణంగా ధనాన్ని ఎక్కువ ఖర్చు పెట్టి తక్కువ పనిని చేయించుకునేటటువంటి విధానం కావచ్చు. జాగ్రత్తగా ఆలోచించి మాత్రమే నిర్ణయాన్ని తీసుకోగలగాలి. ఉత్తములైనటువంటి వాళ్ళని, ఆ రంగంలో నైపుణ్యం ఉన్నటువంటి వారిని సంప్రదించి మాత్రమే ఏ పనినైనా చేయడం శ్రేయస్కరం ఈ రాశి వారికి. ఈ రోజున ముఖ్యంగా చేసేటటువంటి ప్రతి పనిని కూడా పెద్దలకి తెలియచేయడం చాలా మంచిది. ఆర్థికమైన నష్టానికి గురి కాకుండా ఉండేలా. సోదరులతో సంబంధాలు చక్కగా ఉంటాయి. ఉద్యోగ సంబంధాలు మరింత అనుకూలంగా ఉంటాయి. అయితే ఆర్థికమైన లాభాన్ని పెంపొందించేవిగా ఉండకపోవడం కారణంగా కొద్ది మానసికమైన అసంతృప్త భావం గోచరించే అవకాశం బలంగా గోచరిస్తుంది. శుక్రవారం సందర్భంగా ధనురాశి వారు శ్రీలక్ష్మీదేవిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక భూ లాభం కలిగే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా కొద్దిగా కుంగే అవకాశం గోచరిస్తోంది. శారీరకమైనటువంటి అనారోగ్యానికి మధ్యమ వైద్య పరీక్షలు చేయించుకోవడం శ్రేయస్కరం. కుటుంబంలో సంతానం ఎదురు ప్రశ్న వేసి ఈ పెట్టుబడి ఎక్కడిది, ఎక్కడ పెట్టారనే ఆ తీరుగా మాట్లాడే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి దేనికి దానికి లెక్కల్ని సక్రమంగా ఉంచుకోవడం అవసరం. భార్యాభర్తలు ఒకే మాట మీద ఉన్నప్పటికీ కూడా సంతానం అనుకూలించే అవకాశం తక్కువగా ఉన్నటువంటి కారణంగా ఆర్థిక విషయంలో తగినటువంటి లెక్కల్ని సిద్ధం చేసుకుని ఉంచుకోవడం అవసరం. కొత్తగా ఇంటిని కొనాలి లేదా స్థలాన్ని కొనాలి అనేటువంటి ఆలోచన తాత్కాలికంగా వాయిదా పడే అవకాశం ఉంది. అలా వాయిదా పడడం కూడా ఉత్తమమే తప్ప వెంటనే ఆ ఇంటిని కొనేయడం కోసం తగినటువంటి కొంత అడ్వాన్స్ని ఇవ్వడం వంటివి అంత సరికానటువంటి కాలం ఇది. శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు విద్యాలక్ష్మి అయినటువంటి సరస్వతీదేవిని పంచామృత జలాలతో అభిషేకించి ఆ విద్యార్థులైనటువంటి వారికి, బాల్య దశలో ఉన్నటువంటి వారికి పలకలు బలపాలు ఇతరులకి బహూకరించినట్లయితే తప్పక ఆరోగ్య లాభం కలుగుతుంది. అంతేకాక ఆర్థికమైన వసతి కూడా చిక్కే అవకాశం ఉంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎవ్వరితోనూ వాదాన్ని పెట్టుకోరు. తాము కూడా వాదాన్ని చేయడానికి ఏమాత్రం పడరు. మొక్కుబళ్ళని తీర్చుకునేందుకు దేవదర్శనాని కోసమని దూరభార ప్రయాణాలని చేస్తారు. ఆధ్యాత్మికమైనటువంటి గురు సందర్శనం కోసమని తీవ్రమైనటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. ఏ విధమైనటువంటి దైవ కార్యక్రమం అయినా సరే, ఎంత దూరంలో ఉన్నా సరే అక్కడికి వెళ్ళి పాల్గొనేటటువంటి ఆలోచనతో ఉంటారు. చేతిలో ఉన్నటువంటి సొమ్ముతో పెట్టుబడిని పెట్టి వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందు
పూర్తిగా దైవ దర్శనం మీదే నమ్మకం ఉన్నటువంటి వీరు వెంటనే పెట్టుబడిని పెట్టకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు ధాన్యలక్ష్మీదేవిని శుద్ధ జలాలతో అభిషేకించినట్టయితే సకల సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్థిరమైనటువంటి నిర్ణయం లేకుండా ఉంటారు. పూర్వం చేసినటువంటి నిర్ణయం సరైందనేటటువంటి ఆలోచనతో ఉంటారు. మొత్తం ఎవరైతే తమ విరోధ పక్షంలో ఉన్నారో వాళ్ళ సంఖ్య హెచ్చుగా ఉండేటటువంటి కారణంగా ఏ విధమైనటువంటి తీర్పు వస్తుందో అనేటటువంటి అగమ్య గోచర స్థితిలో ఉండే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా ఆధ్యాత్మికమైనటువంటి గురు దర్శనం కావడం, అలాగే ఆధ్యాత్మికమైనటువంటి హోమాలు, పూజలు, పురస్కారాలు, యాగాలు ఇవన్నీ చేస్తూ ఉండేటటువంటి కారణంగా ధైర్యంగా ఉండగలుగుతారు. శుక్రవారం సందర్భంగా మీనరాశి వారు విజయలక్ష్మీదేవిని శుద్ధ జలాలతో అభిషేకించి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆగిన పనుల్లో శీఘ్రంగా కదలిక ఏర్పడుతుంది. అంతేకాక ఆర్థికమైనటువంటి లాభం అకస్మాత్తుగా కలిగే అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శుక్రవారం అయినటువంటి సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని ఆ మహాలక్ష్మీదేవిని ప్రార్థిస్తూ స్వస్తి. ఈరోజు శుక్రవారం. ఈ సందర్భంగా ధనపరంగా చక్కటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవటానికి, ఖర్చులు తగ్గటానికి, ఆదాయ మార్గాలు పెరగటానికి ఎలాంటి పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా ధనపరంగా ఇబ్బందులేవి లేకుండా ఉండాలంటే మీ గృహంలో ఒక శంఖాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు కూడా స్నానం చేశాక ఆ శంఖంలో కొద్దిగా జలం తీసుకొని ఆ శంఖ జలాలు తులసి మొక్కలో పోసి నమస్కారం చేసుకోండి. ఏ ఇంటి ఆవరణలో అయితే తులసి మొక్క ఏర్పాటు చేసుకొని ఆ తులసి మొక్కలో ప్రతిరోజు కూడా శంఖజలం పోస్తూ ఉంటారో ఆ ఇంట్లో సభ్యులకి ఆర్థికంగా కలిసి వస్తుంది. ఖర్చులు అనేవి తగ్గిపోతూ ఉంటాయి. అలాగే పరిహార శాస్త్రంలో దర్భలకి చాలా ప్రత్యేకత ఉంది. సాక్షాత్తు బ్రహ్మదేవుడి అంశస్వరూపంగా దర్భలు ఆవిర్భవించాయి. అందుకే ఎప్పుడైనా సరే భరణీ నక్షత్రం ఉన్న రోజు దర్భలు సేకరించుకొని, అంటే దర్భలు తెచ్చుకొని ఆ దర్భలు కొన్ని ఒక పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి మీ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోండి. దానివల్ల ఆకస్మిక సమస్యలు ఏవి ఉండవు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే అరటి చెట్టుకు కూడా పరిహార శాస్త్రంలో చాలా ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ఏ రోజైనా సరే మృగశిర నక్షత్రం ఉన్న రోజు అరటి చెట్టు ఆకులో ఒక భాగాన్ని కత్తిరించి ఆ అరటి చెట్టు ఆకు భాగాన్ని ఒక పసుపు రంగు వస్త్రంలో చుట్టి దాన్ని ఒక తాయెత్తులాగా ధారణ చేయటం ద్వారా కూడా విశేషంగా గ్రహాల ప్రసన్నత ఏర్పడుతుంది. అలాగే శనివారాలు సాయంకాలం సూర్యాస్తమయ సమయంలో ఇంటి ముందు భాగంలో ఆవ నూనెతో దీపం వెలిగిస్తూ ఉండండి. కనీసం 7 శనివారాలు సాయంకాలం పూట సంధ్యా సమయంలో ఆవ నూనెతో ఇంటి గుమ్మం ముందు దీపం పెట్టండి. ఆ దీపం కొండెక్కినట్లయితే ఆ దీపంలో మిగిలినటువంటి ఆవ నూనెను దగ్గరలో ఉన్న రావి చెట్టు మొదట్లో పోసిరండి. దీనివల్ల చాలా వరకు ఆర్థికంగా ఉన్న సమస్యలు క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటాయి. వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే శనివారం రోజు కష్టపడి పనిచేసే వారికి, శ్రామికులకి భోజనం పెట్టించినట్లయితే మీ ధనంతో దానివల్ల కూడా గ్రహదోష తీవ్రత తగ్గుతుంది. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అలాగే ధనపరంగా బాగా కలిసి రావాలంటే నల్ల బియ్యం అని ఉంటాయి. ఆ నల్ల బియ్యాన్ని కొన్ని పొట్లంలో కట్టి ఆ నల్ల బియ్యం పొట్లాన్ని మీరు ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోండి. ఈ నల్ల బియ్యానికి ఆర్థికంగా పురోభివృద్ధి సాధింపజేసే శక్తి ఉంటుందని కూడా పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే నాగకేసరాలని కొన్ని ప్రత్యేకమైన ఉంటాయి. ఆ నాగకేసరాలు పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవడం ద్వారా కూడా ధనపరంగా బాగా కలిసి వస్తుంది. ఇవన్నీ చేయలేని వాళ్ళు, అంటే నాగకేసరాలు తెచ్చుకోలేని వాళ్ళు, నల్లబియ్యం తెచ్చుకోలేని వాళ్ళు ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని దానిలో ఒక కొబ్బరికాయ పీచుతో ఉన్నది ఉంచి మూటగట్టి
ఆ కొబ్బరికాయ మూటని మీ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకున్నా కూడా ధనపరంగా కలిసి వస్తుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఈ పరిహారాలు పాటించండి, ధనపరంగా మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోండి. రేపు షట్ తిల ఏకాదశి. ఈ సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.